హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ మాజీ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఐఎమ్ సో హానరబుల్ టు యూ సార్. మిమ్మల్ని డెప్యూటీ సీఎంగా చూడాలని, చీఫ్ మినిస్టర్గా చూడాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. అది ఒక 1 స్టెప్ దూరంలో మాత్రమే ఉంది. మీ ప్రమాణ స్వీకారం కోసం నేను చాలా వెయిట్ చేశాను. కానీ ఈరోజు మీ ప్రమాణ స్వీకారం చూసిన తర్వాత మీరు సీఎంగా ఎప్పుడు ఉంటారా, డెప్యూటీ సీఎంగా ఎప్పుడు ఉంటారని వెయిట్ చేస్తున్నానని చెప్పేసి అంబటి రాయుడు దానికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. అయితే ప్రజెంట్ ఆ ట్వీట్ మొత్తం సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఒక క్రికెటర్ అయి ఉండి ఇటు పాలిటిక్స్కి సంబంధించి ఆయన చాలా మట్టుకి పవన్ కళ్యాణ్ టీమ్ సైడ్ ఉండడం అయితే మనం చూస్తూ వస్తున్నాము. మెయిన్ ఏంటి అంటే ఒక అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 డేస్ నుంచి ఎప్పుడైతే రిజల్ట్స్ బయటకు వచ్చాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు అటు పాలిటిక్స్ నుంచి ప్రతి ఒక్కరు అటు కంగ్రాచులేషన్స్ చెప్తున్న ఈ టైంలో ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఆ డెప్యూటీ సీఎం ఏదైతే పాయింట్ ఉందో అది మాత్రం ఎప్పటి నుంచో ఆయన ఒక్కరికలే కాదు, అది అందరిది. ఆల్మోస్ట్ ఒక యావత్ తెలుగు 2 రాష్ట్రాలలో ఆయన డిప్యూటీ సీఎం అయితే చూడాలని చెప్పేసి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకా అదే కాకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కేసరపల్లి ఐటీ పార్క్ మొత్తం ఒక విధంగా రీసౌండ్ వచ్చింది అని చెప్పొచ్చు. అంతమంది అరవడము, అంతమంది జనసేన జై జనసేన అని అనడము వినడానికి కూడా చాలా మంచిగా అనిపించింది. మొత్తంగా చూసుకుంటే ఇటు అంబటి రాయుడే కాకుండా అలా సినిమా ఇండస్ట్రీ, అటు క్రికెట్ ఇండస్ట్రీ, ఇటు పాలిటిక్స్కి సంబంధించి అటు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎంగా ఎప్పుడైతే ఛార్జీ తీసుకుంటారో దానికోసం వెయిట్ చేసినట్టయితే క్లియర్గా తెలిసిపోతుంది. మరి మీలో ఎంతమంది ఆయన డెప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం అయితే కంప్లీట్ చేశారు, కానీ డెప్యూటీ సీఎంగా ఆయన ఎప్పుడైతే ఛార్జ్ తీసుకుంటారో దానికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటని కింద కమెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి.